బీఆర్ఎస్ పార్టీకి అయితే పరిస్థితులు చేజారిపోతున్నాయని చెప్పొచ్చు. ఆ పార్టీకి ఉన్నటువంటి నేతలు వరుసగా కాంగ్రెస్ బీజేపీలోకి వెళ్తున్నటువంటి నేపథ్యాన్ని చూడొచ్చు. చాలా మంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి చేరారు చాలా మంది నేతలు. ఇప్పుడు తాజాగా సిట్టింగ్ ఎంపీలు అనేటోళ్ళంతా కూడా బీజేపీ పార్టీ వైపు ముందు చూపుతున్నటువంటి నేపథ్యం ఉంది. మనం చూసిండే తాజాతకు సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీ రాములు గారు తన కొడుతో కలపూర్తి జెడ్పీ టీసీ భరత్ తో కలిసి బీజేపీ పార్టీలో చేరినటువంటి నేపథ్యం ఉంది. అక్కడ ఆ ఫ్యామిలీకి ఎంపీ టికెట్ కూడా నార్త్ స్థానం నుంచి కూడా ఇచ్చేటట్టు కూడా డిస్కషన్స్ పూర్తయినటువంటి నేపథ్యం ఉంది. నిన్న బీపీ పాటిల్ గారు కూడా సిట్టింగ్ ఎంపీ జైరాబాద్ ఎంపీ బీపీ పాటిల్ కూడా బీజేపీలో జాయిన్ అయినటువంటి నేపథ్యం ఉంది బీఆర్ఎస్ పార్టీని ఇట్స్. ఎందుకంటే ఈసారి మూడోసారి కూడా బీజేపీ పార్టీ అనేది అధికారంలోకి వస్తుంది. థర్డ్ టైం కూడా హ్యాట్రిక్ కొట్టబోతుంది. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ ఎంపీలందరూ కూడా బీజేపీ వైపు వెళ్తున్నారు అన్నటువంటిది కూడా చూడొచ్చు. మరి ఇంకా వాళ్ళైతే బీజేపీ వాళ్ళు కూడా ఇంకా ఎంతమంది వస్తారో వాళ్ళందరినీ కూడా క్యాప్చర్ చేసేసి ఈసారి తమ సత్తా ఎందుకంటే మన అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే అనుకున్న సీట్లు అయితే వాళ్ళకి రాలేదు, 8 సీట్లకే పరిమితమైనరు. అయితే గతంతో పోలిస్తే మాత్రము చాలా ఇంప్రూవ్ అయినట్టు అని చెప్పాలి. ఒక సీట్ నుంచి దాదాపు 8 సీట్లకైతే పెరిగిన వాళ్ళు. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ఎంపీ సీట్లను అయితే గట్టి అవుతాలని, ఎందుకంటే లాస్ట్ ఒకటే ఎంపీ సీట్ ఉండే, ఆ తర్వాత 4 సీట్లు వచ్చిండ్రు. ఈసారి 8 సీట్లు అయితే ఓటాలని కూడా వాళ్ళు ప్రణాళికలు రూపొందిస్తున్నారంట. అందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్షిక అయితే తెరదీసిండ్రు అని చెప్పాలా. సో అందులో భాగంగానే ఆల్రెడీ ఎంపీ రాములు శెట్టి నాదేతలకు డిసైడ్ అయినట్టే అని చెప్తున్నారు. రాములు గారు వాళ్ళ కొడుకు భరత్ గారు ఇస్తారు. ఇటు జైరాబాద్ నుంచి బీపీ పార్టీలు కూడా బీజేపీలో జాయిన్ అయినట్టు నిన్ననే మరి ఇంకా చాలా మంది కూడా వచ్చేటట్టున్నారు బీఆర్ఎస్ నుంచి అన్నటువంటిది వార్తలు వినిపిస్తున్నాయి. ఇటు కాంగ్రెస్ లోకి వెళ్లే వాళ్ళు ఉన్నారు, అటు బీజేపీలోకి వెళ్లే వాళ్ళు ఉన్నారు. మరి ఇంకా ఈ అభ్యర్థులను చూస్తే రెండు పార్టీలు బీజేపీ కాంగ్రెస్ కూడా అభ్యర్థులను కన్ఫర్మ్ చేసే దిశగా ప్రణాళిక రూపొందిస్తున్నారట. చూడాలి మరి ఇంకెంతమంది కాంగ్రెస్ లో జాయిన్ అవుతారో.